ఎస్ఆర్హెచ్ వరుసగా 4వ ఓటమి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదుగా, చేయరు. ఎందుకంటే ఇంకేముంది, లాస్ట్ ఇయర్ ప్రదర్శన చూసి ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ జస్ట్ ఫైనల్ ఓడిపోయారు, అందుకనే కప్పు చేజార్చుకున్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం వైల్డ్ ఫైర్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇంకేముంది ఎరగదీసేస్తాం అన్నట్టుగానే ఫస్ట్ మ్యాచ్ అన్నట్టుగానే స్టార్ట్ చేశారు. 300 టార్గెట్ పెట్టుకున్నారు, దాని తగ్గట్టుగానే దగ్గరికి రీచ్ అయిపోయారు. 286 అంతా కొట్టారు. సో ఆ మ్యాచ్ అపోనెంట్ కూడా దగ్గరికి వచ్చేసారు. కానీ ఓకే, ఏదైనా ఒక అద్భుతం ప్రదర్శన చేశారు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ని హై రేంజ్లో పెట్టారు. కానీ తర్వాత ఏమైంది, సీన్ రివర్స్ అయింది. ఇంకా అదే కొట్టుడు, ఇంకేముంది, మనం కొడితే 6 అని అనుకున్నట్టు ఎవరు పడితే వాళ్ళు వచ్చి 6 అని కొట్టడం, వెంటనే అయిపోవడం. సో వరుసగా 4 మ్యాచ్లు స్కోర్ బోర్డులో చూస్తే లాస్ట్ ప్లేస్. సో ఎవరూ ఊహించని స్థితిలో నుంచి ఓకే ఇప్పుడు అందరూ ఊహించే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఇంకా చివరి ప్లేస్లోనే పర్మనెంట్గా ఉండిపోద్దేమో అనే సిచ్యువేషన్లో ఉండిపోయింది. అసలు ఎస్ఆర్హెచ్ టీంకి బలమే బ్యాటింగ్. దాని తగ్గట్టుగానే అక్కడ అందరూ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్లే. ఫస్ట్ శర్మ, తర్వాత హెడ్, రెడ్డి, నెక్స్ట్ క్లాషన్ అండ్ అంకిత్ రెడ్డి కొత్తగా. సో ఎరగదీస్తున్నారు. సో అందరూ 6 వేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళే, దూకుడుగా ఆడగల సమర్థులే. కానీ ప్రజెంటు ఎవరు ఆడడంలే, ఎవరికి అచ్చి రావట్లే. కొడుతున్నారు 6 వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక ఫస్ట్గా మనం శర్మ గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఏ మ్యాచ్ సరిగ్గా ఆడలే. అసలు లాస్ట్ ఇయర్ శర్మ అంటే ఒక అద్భుతమైన పేరు వచ్చేసింది. కానీ ఈ సంవత్సరం అసలు ఏమీ స్టార్ట్ చేయట్లే, వెంటనే అయిపోతున్నాడు. హెడ్ అంటే ఏదో 2 మ్యాచ్లు ఆడినట్టున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇషాంత్ కిషన్ ఈ సంవత్సరం వచ్చాడు. రావడంతో ఫస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత డబుల్ స్కోర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. సింగిల్ స్కోర్కే అంటే ఈ లాస్ట్ మ్యాచ్ ఏదో అంతకుంటూ కొట్టాడు, కానీ అది సరిపోదు. ఇక నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బాగా పేరు వచ్చిన నితీష్ రెడ్డి అటు బౌలింగు ఇటు బ్యాటింగు ఎరగదీశాడు. కానీ ఇప్పుడు ఏమీ లేదు, బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. ఇంకా కొంచెం గుడ్లో మెల్ల అన్నట్టుగా క్లాసన్ బాగానే ఆడుతున్నాడు, కానీ ఆయనకి సపోర్ట్ లేకుండా పోయింది, బ్యాట్స్మెన్ సపోర్ట్. కానీ కొంచెం కొత్తగా ఏం చెప్పుకోవాలంటే అంకిత్ రెడ్డి చాలా బాగా ఆడుతున్నాడు. కానీ అదేంటో నిన్న ఏమీ ఆడలేకపోయాడు, విచిత్రమైన విషయం. ఏదేమైనా మొత్తానికి ఎస్ఆర్హెచ్ చాలా, ఎందుకంటే 1 ఓడింది ఓకే, నో ప్రాబ్లం. 2 బట్ ఇక్కడ వరుసగా 4. ఇక్కడ స్కోర్ బోర్డులో చివరి ప్లేసు. ఇంకా కష్టమే. అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్కి ఇప్పుడు కంపేర్ చేస్తే 4th మ్యాచ్కి 5th మ్యాచ్ చాలా దారుణమైన పరిస్థితి. అసలు గెలుస్తాదా, ఇలా కంటిన్యూస్గా ఎన్ని ఓటములను తెచ్చుకుంటుంది అనే క్వశ్చన్లో పడిపోయింది. గెలుస్తాదని నమ్మకం అయితే నాకు పోయింది, చూసే జనాలకు కూడా ఉండదు. చూడండి, నెక్స్ట్ 1 మ్యాచ్ 2 మ్యాచ్లు ఓడిన తర్వాత ఖచ్చితంగా పర్మనెంట్ ప్లేస్గా లాస్ట్ నుంచి ఫస్ట్ పెట్టేసుకోవడమే. మరి ఏం చేస్తారో తెలియదు, చూడాలి.